ప్రభు యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఒక గొప్ప దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని ఆరాధించుదాం. ఈ ఉదయకాలం మనం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఈ వాక్య సత్యాన్ని అర్థం చేసుకుందాం. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు ఉన్నాయి. ప్రతిదీ ప్రాముఖ్యమైనదే. కాకపోతే ఒక రెండు కీర్తనలు చూస్తాం. ఈ రెండు కీర్తనలు మరెక్కువ ప్రాముఖ్యమైనవని చెప్పాలి. జీవితంలో రకరకాలైన సమస్యలు, భయాలు, రోగాలు, ప్రమాదాలు, మరణానికి సంబంధించినవి అనేక రకాలు, శత్రువులు, శక్తులు అనేక రకాలు. ఇలాంటి ప్రమాదాలు, భయాలు గూర్చి అవి రోగమైనా, ఇంకే ప్రమాదాలైనా, శత్రువులైనా ప్రభువు రాయించిన ఎన్నో వాక్య భాగాలు. కాకపోతే రెండు కీర్తనలు మనం ఇప్పుడు త్వరగా ధ్యానించి అందులో ఉన్న ఒకే సత్యాన్ని చూసి మనం ప్రభువుని ఆరాధిస్తాం. అందులో మొదటిగా మనం చూసేది 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నిన్ను గుర్తుంచుకోండి, నిన్ను. 3వ వచనం నుంచి నిన్ను, ఆ మాట గుర్తుంచుకోండి. ప్రతి దగ్గర చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయ్యుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. మొదటి 2 వచనాలు నా అని ఉన్నాయి. ఆ 3వ వచనం నుంచి 13వ వచనం వరకు నీవు నీ అని ఉన్నది. ఆ చివరి 14, 15, 16 వచనాలు అతడు అని ఉంది. చాలాసార్లు మనం ఈ కీర్తన మరణ భయము కలిగినప్పుడు క్రైస్తవులు చదువుకొని ఇందులో మాటలే దేవునికి ప్రార్థన చేసి వాగ్దానముగా అడుగుతారు. ఇందులో మాటలే. ఈ 91వ కీర్తన అంత ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి. మరి ముఖ్యముగా వయసు పెరుగుతున్న కొలది రకరకాల రోగాలు, ప్రమాదాలు, మరణకరమైన విషయాలు
మనకి మన కుటుంబానికి దగ్గరకు వస్తున్న కొలది మరెక్కువగా 91వ కీర్తన కంఠస్థపెట్టి చెప్తారు. కానీ ఈ కీర్తనలో ఉన్న నీవు ఎవరు? ఏ నీ గురించి వేటకాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎవరా నీవు? చదువుకుంటున్నా వింటున్నా నేనేనా, మీరేనా ఆ నీవు? 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏది మనకేనా మాట? ఆ నీవు నిన్నేనా, నన్నేనా? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆ నీవు మనమేనా? రాత్రివేళ కలుగు భయమైన, పగటివేళ ఎగురు బాణమైన, చీకట్లో సంచరించి తెగులైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుందువు. ఏది? ఈ 4 వాగ్దానాలు నీవు భయపడకుందు అనేది మనకేనా? ఆ నీవు మనమేనా? 7వ వచనం చూస్తే ఎలా ఉందో, నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఏది? ఆ నీ యొద్దకు రాదు. అది మనకేనా? మీకే అనుకుంటున్నారా? 10వ వచనం కాకపోతే చూడండి, నీకు ఏ అపాయము, నీకు అపాయము ఏమీ రాదు. ఏంటి? మనకేనా? నీకు ఏ అపాయము రాదు, అది మనకేనా? నీకు నేనేనా, మీరేనా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏది? ఇది మనకేనా? నీ గుడారము అంటున్న మాట ఏది? మనకేనా? మన శరీరము, మన ఇల్లు గురించే మాట్లాడుతున్న నీయేనా అది? నీకు నీ అంటున్న మాట మనకేనా? మనకు ఆ నీవనే మాట ఎవరిదో ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడ? 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. ఆ నీ ఎవరో తెలుసా? ఆ నీకు ఎవరో తెలుసా? 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏంటి? ఇది కూడా నాకే అనుకుంటున్నారా? ఇది కూడా నీకు అన్నారని మీకు అనుకుంటున్నారా? ఈ మాట ఎవరి కోసం రాయబడిందో కొత్త నిబంధన గ్రంథంలో ఒక దగ్గర చెప్పబడింది. ఇంకా క్లియర్గా, స్పష్టంగా ఆ 12వ వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఈ మాటలో ఉన్న నీవు, నీకు, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను వారు చేతులతో ఎత్తి పట్టుకుందరు అనే మాట ఎవరి కోసం వాడబడిందని నూతన నిబంధన సాక్ష్యమిస్తుంది. అది ప్రభు అయిన యేసు. చూసారా? 11, 12 వచనాలే ప్రభు అయిన యేసుకి, మిగతా నీకులన్నీ మనకి. అవునా? నిజమా? నిజమా? 91వ కీర్తనలో నీకు 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 అని చెప్పబడిన ఆ వచనాలన్నీ మనకి. కేవలం ఆ 11, 12 వచనాలు ఏది? ఏంట మాటలు అవి? నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు తన చేతులతో ఎత్తిపట్టు. ఇవన్నీ ఎవరి కోసం రాయబడ్డాయో ఈ 91వ కీర్తనలో ఆ నీ ఎవరో, ఆ నీకు ఎవరో సాతానుకు బాగా తెలుసు. వాడు అన్నాడు యేసు ప్రభువుతో, నిన్ను గూర్చి ఇలా రాశారు కదా, నువ్వు ఈ మందిరం మీద నుంచి దూకు, కిందకి నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని నీ గూర్చి రాశారు కదా, ఏది? దూకు అని అన్నాడు ఆయన. సో సాధారణంగా క్రైస్తవులకి సిద్ధాంతము, అసలు ఈ కీర్తన యొక్క సత్యం సాధారణంగా చాలామంది తెలియదులేండి. కాబట్టి ప్రతిదీ నీకు 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 అంటే చదువుతున్న నాకే అనుకుంటున్నారు. ఈ మాటలు ఎవరు కూర్చో సాతాను యేసుప్రభు చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? చిచ్చి, అది నా కోసం కాదు, ఎవరు చదువుతారో ఎవరు విశ్వసిస్తారో వాళ్ళకి అని అనాలి. యేసుప్రభు అలాగనలేదు. ఆ నీకు 91వ కీర్తనలో ఉన్న ప్రతి నీకు 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 అన్నమాట ఆయన కూడా ఒప్పుకున్నాడు ఒక రకంగా. సో ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ ప్రభు అయిన యేసుకి. మరి ఏవి నెరవేరాయి? ఏ అపాయం రాలేదా? ఏంటి? ఏ అపాయం రాలేదా? 33.5 సంవత్సరాలకే వచ్చేసాయి అన్నీ. అపాయాలన్నింటిలో కంటే పెద్ద అపాయమే వచ్చింది. మరి ఏది?
దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరుస్తాననే చివరి వచనం ఎక్కడ నెరవేరింది యేసుక్రీస్తుకి? ఇప్పుడు సిద్ధాంతం సత్యం అర్థం చేసుకొని అసలు దేని బట్టి ఆరాధించాలో తెలుసా? ఇందులో ఉన్న మాటలన్నీ యేసు ప్రభువుకి, తన కుమారుడైన యేసుక్రీస్తుకే దేవుడిచ్చిన వాగ్దానాలు, కానీ ఆయనకి నెరవేరినవి కేవలం ఏవీ లేవు. అంటే దేవుడు మాట తప్పిపోయాడా? ఈ మాటలన్నీ ప్రభు అయిన యేసుకే చెందాలి. ఆయన భూమి మీద జీవించినంతకాలం ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ మరణం, ఏ రోగం, తెగులు ఆయన అనుభవించకూడదు. కానీ ఆయన చాలా చిన్న వయసులోనే అవన్నీ అనుభవించాడు. ఎవరి కోసం? నీ బదులు, నీ వంతు, నీ స్థానములో, నీ పాపానికి నువ్వు పొందవలసిన మరణము, రోగము, భయము, ప్రమాదము, శత్రువు, ప్రతి దాడి ఆయన చిన్న వయసులోనే అనుభవించాడు. కాబట్టి ఆయన ఎవరి కోసం ఇవన్నీ అనుభవించాడో వాళ్ళకి ఇప్పుడు ఇవి. మొదటగా ప్రభు అయిన యేసుకే, కానీ అవేవి ఆయనకి జరగల. దేవుడు మాట తప్పేనట్టు కాదు. ఇక్కడున్న వాగ్దానాల యొక్క నెరవేర్పు ఆయనకి చేసుకోలేదు, మనకు చేసి. ఆయన ఎవరి కోసం ఆ మరణాన్ని పొందాడో, శిక్షను అనుభవించాడో, భయాన్ని అనుభవించాడో, నష్టాన్ని, అవమానాన్ని అనుభవించాడో వాళ్ళకి. ఆయన గురించి చెప్పబడిన మాట మీకు గుర్తుంది కదా, వ్యాధిని అనుభవించు వాని వలె ఆయన్ని మనం చూస్తున్నాం. ఆయన అలా వేదన పడ్డాడు. అరే మరి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, ఏ వ్యాధి రాదు, నీ గుడారానికి, నీ శరీరానికి ఏది సమీపించదు, నీ ఒకవైపు 1000 మంది, నీ కుడిపక్క 10,000 మంది కూలిన అపాయం నీ దగ్గరికి రాదు అని తన కుమారుడు గురించి ఇన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఆయనకి మరణం వచ్చిందంటే, నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో, నీ పాపాన్ని బట్టి నువ్వు పొందుకోవాల్సిన ప్రతి విధమైన ప్రమాదం ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఆయన యందు ఈ విశ్వాసం ఉంచిన నీకు ఇవి వర్తిస్తాయి. సో ప్రభువా 91వ కీర్తనలో ఏ అపాయం నాకు సమయం రాదని చెప్పావు కదా, చెయ్యు. దేని బట్టి చెయ్యు? ఎంతకది ఎవరికి చెప్పానో తెలుసా? నా కుమారునికి ఇచ్చిన వాగ్దానం. మరి ఆయనకిస్తే ఆయనకే నెరవేరలేదు, మరి ఇప్పుడు మనకెలా నెరవేరుద్ది? ఆయనకి నెరవేరలేదు కాబట్టే మనకి నెరవేరుద్ది. సార్ మీకు అర్థమవుతుంది అసలు ఇందులో ఉన్న విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం, సందేశం, సత్యం, సిద్ధాంత సత్యం. ప్రభువైన యేసు మీ పాపాల నిమిత్తం, ఆ పాపానికి పర్యవసానంగా ఏదైతే ఈ జీవితంలో మనం అనుభవించాలో ఆయన పొందుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానాలు మీ పక్షంగా నెరవేర్చే ఒకే ఒక అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 33.5 సంవత్సరాల అనుభవించిన హింస, అవమానము, దుఃఖము, తృణీకారము, శిలువ మరణం. సేమ్ కాన్సెప్ట్, ఒకటి కాదు. మెస్సియానిక్ కీర్తనలు ఉన్నాయే అంటే యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరిందని ఎక్కడెక్కడ కొత్త నిబంధనలో చెప్పబడిన ఈ కీర్తనల గ్రంథానికి సంబంధించిన వచనాలు, కీర్తనలు ఉన్నాయో అందులో ఉన్న మెసేజ్ అంతా ఇదే. ఇది ఎంత గంభీరమైన సత్యం మీకు అర్థమవుతుందా? 34వ కీర్తన, ఇలా ఎన్నో చూడొచ్చు. 34వ కీర్తన, 22వ కీర్తన కూడా చూడొచ్చు, మనకు అంత సమయం లేదు. 34 ఎందుకు అంటున్నానో తెలుసా? 91వ కీర్తన లాంటి మరొక కీర్తన 34వ కీర్తన. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మన భయం గురించి, మరణ భయం గురించి, రోగాల గురించి, ప్రమాదాల గురించి, శత్రు భయం గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ ఒక కీర్తన అంతా దాని గురించే రాయబడిన కీర్తనలు 91 అండ్ 34. ఇప్పుడు 34 చూస్తాం. మీరు ఎప్పుడైనా వెతికారా? ఏదైనా జీవితానికి ప్రాణం మీదకి వచ్చే భయం, సమస్య వచ్చినప్పుడు దేవుడు ఒక్క మాట ఇస్తే బాగున్ను, నాకు ధైర్యపరిచేటట్లు ఒక్క మాట సెలవిస్తే బాగుండని ఏ వచనాల కోసం చూశారు? చాలామంది క్రైస్తవులు దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన, వారు కోరుకుంటున్న వచనం అయితే 91వ కీర్తన నుంచి లేక 34వ కీర్తన నుంచి ఒక్క మాట వస్తే చాలనే ఆశపడే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ కీర్తనల గ్రంథం ఏంటో, ఎలాంటి కీర్తనలు ఉన్నాయో, మరి ముఖ్యంగా 91, 34 కీర్తనల యొక్క ఆ వాల్యూ ఏంటో మీకు తెలిస్తే ఇప్పటికే మరణ భయం వచ్చిన ప్రతిసారి, ఇంటికి దుఃఖం, పెద్ద కష్టం, పెద్ద ప్రమాదం వస్తుందని ప్రతిసారి మీరు ఆశ్రయించే అద్భుతమైన వాక్య భాగాల్లో 2 పెద్ద ప్రాముఖ్యమైన మొదటి స్థానంలో నిల్చునే వాక్య భాగాలు 91వ కీర్తన, 2వది 34వ కీర్తన. ఇది కూడా చదువుతాం, ప్రభువుని ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తామో తెలుసా? చూడండి ఏమనుందో చూడండి. 34వ కీర్తన,
సందర్భం అంతా చెప్పి చాలా చెప్పొచ్చు, కాకపోతే అదంతా చూడం. థియలాజికల్గా అసలు విషయం ఏంటో అది ఒక్కటే చూస్తాం. ఓకే, 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకు సార్? ఎందుకో చూడండి. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఎందుకు? దీనులు దానిని విని సంతోషించెదరు. అరే వాళ్ళెవరు? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నీకు ఆయన ఏదో చేస్తే నువ్వు కనపరచు. మనందరం ఎందుకు? ఒకడికి చేస్తే అందరికీ చేసినట్లే. ఎందుకు? ఒకడి జీవితంలో దేవుడైన యెహోవా ఏం చేస్తాడో, ఏం చేయగలిగాడో ఆ వ్యక్తిలాగా మీరు కూడా ఆశ్రయిస్తే మీకు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో దేవుడి చేసిన ఘనకార్యాన్ని బట్టి దేవుణ్ణి ఆ ఒక్కడే కాదు, చుట్టూ ఉన్నవారందరూ. ఎందుకంటే మనందరం దేహంలో ఉన్నాం, ప్రమాదకరమైన లోకంలో ఉన్నాం. మనందరికీ ఇదిగో ఈ దేవుని యొక్క అవసరం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చేశాడన్న విషయం మీ వినికిడికి తీసుకొచ్చాడంటే అలాంటి పరిస్థితి, అంతకంటే ఘోరమైన పరిస్థితి నీకేదైనా వచ్చినా నిన్ను కూడా విడిపించగలగడానికి సమర్థుడు అందుబాటులో ఉన్నాడు. హీఈస్ నాట్ ఓన్లీ ఏబుల్ బట్ ఆల్సో అవైలబుల్. ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. ఎవరికైనా నీకు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. అది 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎంతమంది ఈ వాగ్దానాన్ని కోరుకుంటారో తెలుసా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎంతకీ ఈ నేనెవరో తెలుసా అండి? ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే దావీదు అనుకుంటారు. ఎవరైనా దావీదేనా? ఆ నేనెవరో చూస్తారా? ఈ మాటలు చెప్తున్న నేనెవరో తెలుసా? నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకించాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఎంతకీ ఎవరండి ఆయన? మొదటగా దావీదు కాదు, సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. తర్వాత రండి 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకంటే సిగ్గు రాలేదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దావీదే అనుకుంటారు అందరూ. ఎందుకంటే ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ కాంటెక్స్ట్ దావీదు గురించే. ఎందుకు 34వ కీర్తన ఏమనుంది? ఆ టైటిల్ చూడండి, మొదటి వచనం పైన ఉన్న మాట చూడండి చిన్న అక్షరాలతో. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అది ఎలాంటి పరిస్థితి తెలుసా? దొరికిపోయాడు. వాళ్ళ ఒక సర్దారు రాజైన గొలియాతుని చంపిన దావీదు ఇప్పుడు వాళ్ళకు దొరికిపోయాడు. మన పెద్ద హీరో ఉన్నాడే, మన నేషనల్ హీరో, అలాంటి గొలియాతుని చంపింది ఈ అబ్బాయి అని పట్టుకొని అప్పుడున్న వాళ్ళ రాజైన అబీమెలెకు దగ్గర తీసుకొని వస్తే అరే దొరికిపోయాడు. ఇశ్రాయేలు దేశంలో తన ప్రాణాన్ని ఎవరో తీస్తారంటే ప్రాణం కాపాడుకోవడానికి పక్క దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆ పక్క దేశానికి చెందిన గొప్ప రాజు, గొప్ప వీరుడు గొలియాతుని ఈ అబ్బాయే చంపాడు ఒకప్పుడు. అరే మన నేషనల్ హీరోని చంపినోడు దొరికాడు అని రాజు దగ్గరికి తీసుకొని వస్తే అలాంటి మరణం అంటే ఏంటో చూసారా? మరణానికి ముందు లేడు, మరణం లోపల ఉన్నాడు. అందులో నుంచి దేవుడు ఎలా రెస్క్యూ చేశాడో అలాంటి సందర్భంలో రచించిన కీర్తన. కాబట్టి ఇందులో ఆయనకు కలిగిన సమస్త భయాల నుంచి దేవుడు దావీదుని రక్షించాడు అనే పాడుతున్నాడు. దావీదుదే అని అనుకోవచ్చు ఎవరైనా. చూడండి, కొద్దిగా ఓపిక పట్టి ముందుకు రండి, అప్పుడు మరలా ఏ విషయం అర్థమవుతుందో చూడండి. 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలియు ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుక్కుండా నీ పెదవులు కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చెయ్యము, సమాధానము వెతకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి.
దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మెర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈ మాట ఎక్కడైనా విన్నట్టుందా? మీకు ఈ మాట ఎక్కడైనా చదివినట్లుందా? ఇప్పుడు చెప్పండి, 34వ కీర్తన ఏ వ్యక్తి గురించి? ఆ నేను ఎవరు? ఆ ఆయన ఎవరు? ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోదు. ఈ మాట 34వ కీర్తనలో ఉన్న ఈ వచనం ప్రభువైన యేసు శిలువ మీద ఉన్నప్పుడు అప్పుడు చెప్పబడింది. ఎప్పుడు చెప్పారు? ప్రభువైన యేసు శిలువపై వేలాడుతున్నప్పుడు చీకటి పడిపోతుంది, తర్వాత విశ్రాంతి దినం వస్తుంది, శవం వేలాడకూడదు, దించేయాలి ఈలోగా. కానీ ఆ శిలువపై ఉన్న వాళ్ళు చనిపోకుండా కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ళు వేగంగా చనిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ మోకాళ్ళు పెద్ద సుత్తితో బండతో పగలగొట్టి ఇరగొట్టాలి. ఇదిగో ఆ యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కుడి వైపు ఎడమ వైపు ఉన్నారే, వాళ్ళిద్దరూ ఇంకా కొన ప్రాణంతో ఉన్నారు, ఇంకా చనిపోలేదు. వాళ్ళు వేగంగా చనిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని సిలువ మీద బలవంతంగా ఊపిరి పీల్చుకుంటుంటారు. సో వాళ్ళు బలవంతంగా ఊపిరి పీల్చుకోవడానికి సపోర్టు మోకాళ్ళ మీద ఉండడమే. కాబట్టి ఒక పెద్ద సుత్తితో మోకాళ్ళు ఎరగొడతారు. అప్పుడు ఇంకా సపోర్ట్ లేక వేలాడుతూ మరికొద్దిసేపట్లో ఊపిరి వదిలి చనిపోతారు. అలాగా అటువైపున్న నేరస్తుడికి ఇటువైపున్న నేరస్తుడికి మోకాళ్ళు ఎరగొట్టారు. యేసుక్రీస్తు మోకాళ్ళు కూడా ఎరగొట్టడానికి వచ్చాడు. కానీ అక్కడున్న సైనికుడు ఏమన్నాడు తెలుసా? అవసరం లేదు, ఆయన ఆల్రెడీ చచ్చిపోయినట్టున్నాడంటే. చనిపోయాడా? అప్పుడే చెక్ చేసుకో. అప్పుడు బల్లాన్ని తీసి ఎడం వైపు పక్కలో పొడిచారు. ఆల్రెడీ ఆయన చనిపోయినట్టు అక్కడ ఒక ప్రూఫ్ ఉంది. అవన్నీ నేను చెప్పలేను. కానీ అక్కడ ఈ వచనం వాడారు. ఏం వాడారు తెలుసా? 34వ కీర్తనలో ఉన్న ఈ వచనం, ఆయన ఎముకలలో ఒక్కటి విరిగిపోదు అని చెప్పబడినట్లు ఆయన మోకాళ్ళు వాళ్ళు విరగొట్టడానికి ముందే ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచాడు అనడానికి ప్రూఫ్ ఎడం వైపు పక్కలో ఆ బల్లెంతో పొడిచి ఆ గుండెకి కన్నం పెడితే అందులో నుంచి రక్తం విరిగిపోయిన మొక్కలు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 34వ కీర్తనలో ఆ నేను ఎవరో, 34వ కీర్తనలో ఉన్న ఈ వాగ్దానాలన్నీ ఏ వాగ్దానాలు వింటున్నారా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ వాగ్దానం, ఈ మాట, ఈ ప్రవచనం మొదటిగా దావీదుకు కాదు, ప్రభువైన యేసుది, మెస్సియాది. ఈ మాట చూసారా? ఏమీ కొదువలేదు. ఎవరికి ఈ మాట? ఆయనకి. ఈ మాట చూసారా? 10వ వచనం, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాట ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. ఈ మాట చూసారా? 17వ వచనం, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. ఈ వచనము కూడా క్రీస్తుదే. అయితే 91వ కీర్తనలో ఏ ప్రశ్న వచ్చిందో ఇప్పుడు మనకు అదే డౌట్, ప్రశ్న రావాలి. ఏంటి? అవునండి, యేసుక్రీస్తుకి తన తండ్రి అయిన దేవుడు ఆయనకి కలిగిన శ్రమలన్నిట్లో నుంచి తప్పిస్తానని ఉంది, విడిపిస్తానని ఉంది, ఆయన కలిగిన భయములన్నిట్లో నుంచి తప్పిస్తానని ఉంది. మరి ఎక్కడ తప్పించాడు సార్? ఆయనకంటే వయసు నాకే ఎక్కువ, 45 సంవత్సరాలు అయిపోయింది. నాకంటే 10 సంవత్సరాలు చిన్న, 33 సంవత్సరాలకే అయిపోయింది. రాకూడనివన్నీ వచ్చేసాయి. గొప్ప భయము, గొప్ప మరణము, గొప్ప నాశనం అన్నీ వచ్చేసాయి. మరి ఎక్కడ నెరవేరినట్లు? మళ్ళీ ఈ వచనం ఎవరి కోసం ఉందో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు కోసమే ఉందని. అదిగో ఆ సిలువ దగ్గర సందర్భంలో, ఆ మోకాలు ఎరగొట్టిన సందర్భంలో 34వ కీర్తన ఎవరి గురించి చెప్పబడింది? ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరికంటే క్రీస్తు మెస్సయ్య గురించి అని ఉంది. మరి ఎక్కడండి క్షేమం ఉంది? ఎక్కడ ఆయన కలిగిన భయం నుంచి దేవుడు తప్పించాడు? ఆయన కలిగిన శ్రమంలో నుంచి ఎక్కడ తప్పించాడు? ఏ మేలు కొదువై ఉండదని ఉంది కదా. మరి ఎక్కడండి అదంతా జరిగింది క్రీస్తు కంటే? ఇదిగో నిజానికి అవన్నీ దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలే. కానీ
అందులో ఏది యేసుక్రీస్తుకు నెరవేరలేదు. ఎందుకో తెలుసా? మీ పాపాన్ని బట్టి మీరు ఎంత ఘోరమైన భయాన్ని, ఎంత ఘోరమైన శ్రమలు చూడాలో మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో ఆయన వాగ్దానాలన్నీ మీకిచ్చి మీ శాపమంతా ఆయన పొంది మన బదులు మరణించాడు, మన పాపశిక్ష అంతా అనుభవించాడు. కాబట్టి ఇందులో ఉన్న మాటలు, ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం దావీదుకి ఎలాగో ఆయన యందు విశ్వాసం ఉంచిన మీకు అలాగే. ఊరికే మాటలతో దేవుడు చెప్పట్లేదు. దానికి అవసరమైనంత ఘోరమైన శిలువ యాగం, బలియాగం చేసి మరి ఈ వాగ్దానాలన్నీ మీకు అందుబాటులోకి నిజముగా రుజువని తీసుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పటికి ఎన్నిసార్లు సార్ మనలో ఉన్న చాలామందికి యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పటికి ఎన్నిసార్లు సార్ భయంతో హాస్పిటల్ పరిగెట్టాం. ఇప్పటికి ఎన్నిసార్లు సార్ టెన్షన్లు వచ్చాయి. తెల్లవారు గడుస్తుందా, తెల్లవారిన్నర వరకు ఉంటామా అనే భయాలు జీవితానికి ఎన్నిసార్లు వచ్చాయి సార్. ఈ రోజు వరకు మనం ప్రాణంతో ఆరోగ్యంగా నవ్వుతా అన్నం తింటా కుటుంబాలు కలిగి ఉన్నామంటే సార్ మన కోసం ఇంకొక ఆయన దేవుని ఉగ్రత అంతా అనుభవించాడు. కాబట్టి మన మీదకి రావాల్సిన శాపము, న్యాయమైన తీర్పంతా ప్రభు అయిన యేసు భరించాడు. కాబట్టి ఆయన భక్తికి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మనకి నెరవేరుస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, మరి నిశ్చయముగా క్షేమంగా ఉంటాం. ఈ ఒక్క మాట గుర్తు చేసుకొని ప్రభుని ఆరాధించుదాం. ఒకవేళ శ్రమ వస్తే, మరణమే వస్తే, శత్రువే మన మీద దాడి చేసి చంపితే, తల తీస్తే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు కోసమే కావాలి. కానీ ఎవరికో మీరు కోపం తెప్పించి అన్యాయం చేసి ఏదో పాపం వల్ల ఎవరికో ఒళ్ళు మండి మీ మీద చేయకూడదు. రోగాలు రావద్దని కాదు, రావచ్చు. ఎప్పుడో తెలుసా ఈ మాట? ప్రభువా నీవు నా కోసం అంత అనిపించావు కాబట్టి నీ కోసం నేను ఏదైనా అనుభవిస్తానని గొప్ప ధైర్యంతో దేవుని కోసం తీసుకున్న నిర్ణయంతో అలాగ దేవుణ్ణి, ఏది రోగమో మరణమో శ్రమో అది పొందుతూ దేవుణ్ణి మహింపరచడానికి అలాగా మనం వాటిని, శ్రమలని ఆహ్వానించాలి. కానీ చెయ్యకూడని ఏదో ఘోరమైన పాపం చేసి ఎయిడ్స్ రోగం తెచ్చుకొని అప్పుడు కాదు ఈ మాటలు చెప్పాల్సింది. ఏ మాటలు? ఏ తెగులు సమీపించదని చెప్పావు కదా నా గుడారానికి, నా శరీరానికి. ప్రభువా పాపం చేసి అనవసరం తెచ్చుకోకుండా ఎంత గొప్ప, ఏది మనం జీవించడానికి అస్సలు మన దగ్గర ఏ కారణం లేదు, ఏ ఆధారం లేదు. అయినా మన మీదకి రావాల్సిన శాపాలన్నీ ప్రభు అయిన యేసు ఆయన మీదకు తీసుకొని ఆయన భక్తికి, విధేయతకి, ఏది 100% ఆయన భక్తికి, పరిపూర్ణమైన విధేయతకి తండ్రి అయిన దేవుడు సంతోషించి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ మనకి నెరవేర్చడానికి మన పాపశిక్ష అంతటికి బలైపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తు చేసుకోకుండా, ఆయన్ని బట్టి సంతోషించకుండా, ఆయన మీద ఒక పాట పాడకుండా చర్చి నుంచి మీరు వెళ్ళిపోవడం అది అంత అన్యాయం తెలుసా? ఆయన మీద ఒక్క పాట పాడి థ్యాంక్ యూ చెప్పకుండా ఒక రోజును ముగించి సెల్ ఫోన్కి వెళ్ళుకొని అలా నిద్రలోకి వెళ్ళిపోవడం అది అంత ఘోరమైన అన్యాయమో తెలుసా? ఆయన మీద పాట పాడని రోజు మీరు చాలా వేస్ట్ చేసినట్టే. ఆ రోజు ప్రభు మీకు చూపించిన కృప, దీర్ఘశాంతం, పెట్టిన తిండి, చూపించిన కాపుదల మీరంతా అన్యాయంగా వాడేసుకున్నట్టే. ఆయన మీద ప్రేమతో ఒక్క పాట పాడని రోజు మీ జీవితంలో ఉండకూడదు. ఈ చర్చిలో చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పుడు వర్షిప్ చేయమని చెప్తే, ఆరాధించమని చెప్తే ఆరాధిస్తారు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ జీవితం ఇక్కడ 70 సంవత్సరాలు చర్చికి వచ్చినా ఒక్కసారి కూడా నోరెప్పరు. ప్రభు అయిన యేసు థ్యాంక్ యూ సో మచ్ అనే మాట చెప్పడానికి ఒక్కసారి కూడా నోరు రాదు. ఎందుకు? అమ్మో వీళ్ళు వాళ్ళు వింటే ఏమనేసుకుంటారో, నా పరుగు పోతుందేమో, కరెక్ట్గా అనగలనో లేదో, ఏమైనా తడబాట్లు వస్తే నన్ను అందరూ చీపుగా చూస్తారేమో, ఇలాంటి, ఈ మాట అనకూడదు కానీ ఇలాంటి పనికి మాలని ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్ తగ్గిపోద్దని దేవుని గురించి ఒక మాట చెప్పడానికి అస్సలు ధైర్యం చేయని విశ్వాసం. ఏం విశ్వాసం సార్? ఆయనైతే మీకోసం గోచిగుడ్డతో బాహాటంగా ఓపెన్గా శిలువ మరణాన్ని పొందాలి, అవమానం పొందాలి, ఉమ్మివేయబడాలి. కానీ ఆయన గురించి మన రెస్పెక్ట్ కొద్దిగా తగ్గిపోద్దేమో అని పాడాల్సిన పాట పాడం, చెప్పాల్సిన మాట బయటికి చెప్పం. అట్లీస్ట్ సంఘం, దేవుని కుటుంబం, మీ ఫ్యామిలీ, ఇది ఈ చర్చ్, మీ సంఘ సభ్యుల ముందే, మీ కుటుంబ సభ్యుల ముందే ప్రభు గురించి ఒక్క మాట చెప్పడానికి, ఒక్క పాట పాడడానికి ధైర్యం చేయనప్పుడు
సార్ మీకోసం దేవుడు ఎందుకు సార్ అంత అవమానాన్ని పొందాలి, లోకానికి కనిపించి బాహాటముగా? సో ప్రభు అయిన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆయన ఘనపరచదాం, నిజంగా ఆయన నామాన్ని హెచ్చించదాం, తలలు వంచి ప్రభువుని ఆరాధించదాం.